అమెరికా, బ్రిటన్ 2 దేశాల పరువు పోయింది. F-35 యుద్ధ విమానాలు అనేది అమెరికా ప్రతిష్టాత్మకంగా చెప్తుంది. వాటిని మించింది మరొకటి లేదంటుంది. అవి ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి అంటుంది. F-16లు అదే చెప్పింది. ఆ F-16లని మన మిగ్ విమానంతో కూల్చోతలు పడేసాం. క్రిందటిసారి సర్జికల్ స్ట్రైక్ 2 తర్వాత బాలాకోట్ మీద దాడి తర్వాత పాకిస్తాన్ వేసుకొచ్చిన F-16ని కూల్చోతలు పడేసాం. ఈ దఫా F-35 కూడా భారత్ దెబ్బకి వణికింది, జామ్ అయిపోయింది. భారత్ బ్రిటన్ మధ్యతో కలిసి జరుపుతున్నటువంటి విన్యాసాల కోసం వచ్చినటువంటి F-35 లోపలికి వచ్చింది. వెంటనే మన రాడార్లు పసిగట్టి జామ్ చేసేసినాయి దాని టెక్నాలజీని. అది ఎలా విడదీయాలో మనకి తెలియదు. ఎందుకంటే పడగొట్టడం తెలుస్తుంది కానీ పేల్చేయడం కానీ నాశనం చేయడం కానీ దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలని మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాలి. దానికి తగ్గ మెకానిజం అందులో లేదని బయటపడింది. ఇప్పుడు F-35 మొన్న స్ట్రగుల్ వచ్చేసి వెంటనే ఇట్లాగా ప్రాబ్లం వచ్చేసింది, అర్జెంటుగా మేము దిగుతామంటూ కేరళ ఎయిర్పోర్ట్లో దిగింది. చివరికి పాపం ఎయిర్ ఇండియా వాళ్ళు వాళ్ళ దీంట్లో పెట్టుకోమంటే కూడా వద్దొద్దంటూ అట్లాగే నుంచోబెట్టి కూర్చుంది. రకరకాల సింగపూర్ నుంచి వచ్చారు, రకరకాల దేశాల నుంచి వచ్చారు, ఎవ్వడి వల్ల రిపేర్. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దాన్ని విడకొట్టి ముక్కలు ముక్కలుగా కార్గో విమానాల్లో తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ రిపేర్లు చేసుకుని సెట్ చేసుకుంటారట. F-35 అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటిది అన్న యుద్ధ విమానం ఎంత నిరర్ధకమో మనకు కూడా అంటకట్టాలని చూసింది. రఫేల్ బదులు అవి అంటకట్టాలని చూసింది. అప్పుడు మన రాహుల్ గాంధీతో పాటుగా మహామేధావులందరూ అదే మాట్లాడారు. మన రక్షణ రంగ నిపుణులు అన్నీ అంచనా వేసి రఫేల్ కొందామంటే వీళ్ళు ఆ రఫేల్ని రచ్చ చేశారు. ఈవెన్ మొన్న రఫేల్ ఒక్కటే కూలకపోయినా కూలిందన్న ప్రచారం చేశారు. అసలు నాశనం అవుతున్నటువంటి F-35 గురించి వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఓవరాల్గా F-35కు పెద్ద క్రైసిస్ స్పష్టమైంది ఇక్కడ.